సమస్య. సరే, మరొక అంశం చూస్తే యూరియాపై కేంద్రం వైఫల్యం, ఎరువుల కోసం బారులు తిరుగుతున్న రైతులు. నిజంగా ఇదే ఇందాక నేను చెప్తుంది. తెలంగాణలో అయితే ఇది ఒక పెద్ద రాజకీయ సమస్యగా ఉంది. శ్వేతపత్రం ఇవ్వండి అని కూడా రైతు సంఘాలు అవి అడుగుతున్నాయి. రావాల్సిన దాంట్లో సగం కూడా రాలేదు, కేటాయించిన దాంట్లో కూడా రాలేదు. ఎందుకు రావడం లేదు? వారు బ్రహ్మాండంగా అభివృద్ధి అంతా దేశము నిన్న కూడా రైతులు మహాపంచాయతీ ఢిల్లీలో చేశారు. మోదీ గారేమో ప్రధానమంత్రిగా ఏదేమైనా కానీ ప్రయోజనాలు మేము ఎంతకైనా నష్టపోతాం కానీ దేశ ప్రయోజనాలు ప్రజల సమస్యలు మటుకు నావి రైతుల వెంటనే. మరి అటువంటిప్పుడు యూరియా కొనుక్కుంటామంటే ఇవ్వలేనంత పరిస్థితి ఏముంది? ఇప్పుడు తెలంగాణలో అయితే బహిరంగంగా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ చెప్పులు ఆ క్యూలు అవి పెట్టి చూసారా, అంతకుముందు లేవు మళ్ళీ వచ్చాయి, మా సమర్థత వల్ల మేము తెచ్చాము ఇప్పుడు. కానీ ఇది జాతీయ సమస్య, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇష్యూ, ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. నిన్నే వాళ్ళ రైతు సంఘం కూడా నేను ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఉదాహరణకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తే ఇందులో 49,485 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం చేరింది. 1.30 అంటే 1,30,000 టన్నులు రావాల్సిన చోట 49,000, అంటే సగం కూడా సగానికి సగం. అది కూడా మళ్ళీ చేరి ఇదంతా కూడా దాంట్లో మళ్ళీ భారాల ఈ నెల 21 నాటికి ఈ నెల 21కి మరొక 29,000 వస్తుందని ఏదో చెప్పారన్నారు. కాబట్టి ఇక్కడ రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు కానీ మీ అసమర్థత, మీరు చేయడం లేదు, ఇవన్నీ చెప్తున్నారంటే చాలా పొరపాటు కదా. అవును, ప్రత్యేక హోదా వద్దు, రాజధానికి నిధులు వద్దు, విశాఖ బుక్ వద్దు, యూరియా లాంటిది ఇవ్వడానికి మటుకు దానికి కూడా సమస్య ఏంటండి? అవును, అంతే కదా సార్. కాబట్టి చాలా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు ఆగిపోయి రైతులకు అదొక సమస్య. అవును, అంటే రవి గారు ఇప్పుడు ఈ యూరియా సమస్య గతంలో లేదంటారా? గత క్రిందటి సంవత్సరం, అంత ముందు సంవత్సరం గత ప్రభుత్వాల్లో ఈ సమస్య లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ఇవన్నీ ఎప్పటికప్పుడు డిమాండ్ అండ్ సప్లై అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ ప్రభుత్వం విధానాలు వాటన్ని చేర్చడంలో ఈసారి తప్పకుండా వైఫల్యం ఎక్కువగా ఉంది. ఫోకస్ బాగా తగ్గింది. ఫోకస్ తగ్గడం వల్ల, రెండోది రైతుల కోణ నుంచి చూడకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల వచ్చిన సమస్య. అంటే ఇప్పుడు మీరు ఇందాకన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడారు. సరే, మరి అలాంటప్పుడు సరే తెలంగాణలో ఆ ఇష్యూ ఉందని అనుకుందాం, ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి మరి ఇక్కడ కూడా ఎందుకు వైఫల్యమైన విధానాలే ఓవరాల్ గా ఫెయిల్యూర్ అని అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సమస్యలు లేవని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంతసేపటికి వాళ్ళతో ఉంటే మనకు అన్ని పరిష్కారం అయిపోతాయని చెప్పడం అంటే, అంతకుముందు జగన్ వాళ్ళతోనే ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పుడు అందరూ వాళ్ళతో ఉన్నట్టే, ఉపరాష్ట్రపతి అందరూ వాళ్ళతోనే ఉన్నారు. కాబట్టి మరి అటువంటిప్పుడు ఎందుకు జరగట్లేదు? కేంద్రంతో ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అంటుంటారు, చంద్రబాబు మీకు స్నేహం కాబట్టి అక్కడ అన్ని చేసుకుపోతున్నారు. ఏం చేస్తుందే లేదు, ఉత్త ప్రచారమే. అది మరింత గోడ దెబ్బ చెంపదెబ్బలా తయారైంది వాళ్ళ పని. ఎందుకంటే వీళ్ళు చెప్పుకోలేరు కదా సార్, కేంద్రం నుంచి పెద్ద సహకారం రావట్లేదని. ఆ మంత్రివర్గంలో 2-3 మంత్రులు ఉండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పుకోలేరు కదా. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతికి నిధుల కొరత నుంచే కదా భూములు ఇంత లోపల అమ్మడం లేదని ప్రపంచ బ్యాంకు ఒత్తిడి. ఒకటి కాదు, మొన్న అమరావతి సమస్య కూడా ప్రతిదీ పాక్షికమైపోయి రెండు పార్టీల మధ్యలో లాగా మారిపోతుంది. కానీ రాష్ట్రానికి సంబంధించిన విశాల కోణం మరుగున పడిపోతుంది. అందులో రైతాంగం మరీ ముఖ్యంగా. ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళు కనీసం మాట్లాడగలుగుతారు, వాళ్ళకు రైతులకు అది కూడా ఉండదు అంత, అంటే అవగాహన ఉండదు, అవకాశం ఉండదు, అవకాశం కూడా ఉండదు వాళ్ళకు. అది చాలా సమస్య. సో మరొక అంశం సార్, P45 కొత్త ఆంక్షలు పేరుకే స్వచ్ఛందం.